నగరంలో బైక్ ట్యాక్సీకి డిమాండ్ పెరిగింది. ఏ చిన్న పని ఉన్నా ఎక్కడికి వెళ్లాలనుకున్నా వెంటనే బైక్ రైడ్ ని బుక్ చేసుకుంటున్నారు జనం. పైగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ట్రాఫిక్ తప్పించుకొని గమ్యస్థానాలకు వెళ్లాలంటే 2-వీలర్ రైడ్ బెస్ట్ అంటున్నారు. దీంతో బైక్ ట్యాక్సీ సేవలందించే ఓలా, ఊబర్, ర్యాపిడోలకు ఆదరణ పెరిగింది. ఒకప్పుడు ఈ ట్యాక్సీ సేవలను జెంట్స్ మాత్రమే ఇచ్చేసేవారు, కానీ ప్రస్తుతం మహిళలు కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. సొంత వాహనం లేదా ఆర్టీసీ బస్సు అందుబాటులో లేకపోతే ఇదివరకు ఆటోనో లేదా క్యాబ్లోనో వెళ్లేవారు. కానీ హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ తో ఇప్పుడు ఎక్కువగా బైక్ రైడ్ ని ప్రిఫర్ చేస్తున్నారు జనం. టెక్నాలజీ పెరగడం, ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడంతో ఎన్నో రకాల యాప్స్ యూజ్ చేస్తున్నారు. దీంతో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి 2-వీలర్ బైక్ ట్యాక్సీలను బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. స్టార్టింగ్ లో జెంట్స్ ఉండేవాళ్ళండి. రాను ఇప్పుడు హైటెక్ సిటీ సరౌండింగ్ అంతా 50-50% ఆడవాళ్ళు చేసుకుంటున్నారు, మగవాళ్ళు కూడా ఇద్దరు కూడా చేసుకుంటున్నారు. పెరిగింది, లేడీస్ పెరిగింది, చాలా బాగుంది. డైలీ మేము 20-25 రైడ్స్ చేస్తాం. జెంట్స్ ఒక 16 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ లేడీస్ ఉంటారు ఎక్కువ. స్టార్టింగ్లో రైడ్కి కిలోమీటర్కి స్టార్టింగ్ 10 రూపీస్ ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు రాను 6 రూపీస్ చేస్తారు. పికప్ ఫస్ట్ మైల్కి అనేది అమౌంట్ అనేది కౌంటింగ్ చేయట్లేదు. సెకండ్ కస్టమర్ దగ్గర నుంచి ఎక్కడైతే వెళ్తూ ఉంటామో వాళ్ళ అమౌంట్ అనేది కౌంటింగ్ చేయడం జరుగుతుంది. దాని మూలంగా మేము చాలా లాస్ అవుతాం. బైక్ ట్యాక్సీలలో ఎక్కువగా నిరుద్యోగులు ఫుల్ టైం వర్క్ చేస్తుంటే మరికొంతమంది చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ గా చేస్తున్నారు. గ్రేటర్ లో సుమారు 70,000కు పైగా బైక్ ట్యాక్సీ కెప్టెన్లున్నారు. వాహనాలు బుకింగ్ డిమాండ్స్ పెరగడంతో ఇదొక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు నిరుద్యోగులు. సిటీలో మనం ఎక్కడుంటే అక్కడికే బైక్ రావడంతో బుకింగ్స్ పెరుగుతున్నాయి. అలా లేడీస్ ఎక్కువ రావడం వల్ల మాకు ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము ఒకసారి స్పీడ్ పోతుంటాము,